హాయ్ అండి, ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ క్రాబ్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా క్రాబ్స్ని శుభ్రం చేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత క్రాబ్స్లో ఉన్న గుజ్జు అంతా తీసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా నేను అన్ని క్రాబ్స్ ఇలా ఈ విధంగా గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్: 4 స్పూన్ల ఆయిల్, 2 ఎగ్స్, అరకప్పు ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, జీడిపప్పు పలుకులు, క్రాబ్ సెల్స్, క్రాబ్ గుజ్జు. ముందుగా స్టవ్ మీద పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎగ్స్ ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. అదే ప్యాన్లో 2 స్పూన్ ఆయిల్ వేసుకుని అరకప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు గరం మసాలా 1 స్పూను, టేస్ట్కి సరిపడా ఉప్పు, 2 స్పూన్స్ కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ బుజ్జి దీంట్లో వేసుకోవాలండి. క్రాబ్ గుజ్జు కూడా ఇందులో వేసుకుని మెత్తగా స్మాష్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ టమాటా సాస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి, ఇది చల్లారిన తర్వాత మనము ఆల్రెడీ క్రాబ్ సెల్స్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులో ఈ మిశ్రమం అంతా ఇలా పెట్టుకోవాలి. నేను అన్ని సెల్స్లో ఇలా పెట్టేసుకున్నాను. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ క్రాబ్ రెడీ. మీరు ట్రై చేయండి, ఎలాగుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.